హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ A3R కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ జొన్న మురుకులు. ఒక టీ కప్ పెసరపప్పు అండ్ మినపప్పు రెండింటిని కుక్కర్లో తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బీట్రూట్ తీసుకొని వాటిని తోలు తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ పెసరపప్పు మినపప్పుతో పాటు వీటి కూడా వాటిలో కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక దీన్ని స్నాక్స్గా కూడా తినడానికి బాగుంటుంది. ఇందులో బీట్రూటు అండ్ పెసరపప్పు మినపప్పు వేసాం కాబట్టి పెసరపప్పు మినపప్పులో కొంచెం ప్రోటీన్స్ ఉంటాయి. బీట్రూట్ రక్తహీనతకి ఎంతగానో మంచిది. ఇలా కుక్కర్లో మూడింటిని తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని వాటిని బాగా ఉడికించుకోవాలి. ఇలాగ 4-5 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3-4 గ్లాసెస్ వాటర్ తీసుకొని వాటిని కొంచెం మరిగించుకోవాలి. విధంగా పెట్టుకొని మరిగించుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉడికేలోపు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 కప్స్ జొన్న పిండి తీసుకున్నాను నేను. అందులో కొంచెం 1 స్పూన్ సాల్ట్ కలిపాను. నేను అందులో కొంచెం తెల్ల నువ్వులు నల్ల నువ్వులు 2 మిక్స్ చేసుకున్నాను. అందులో మీకు కాబడితే తెల్ల నువ్వులైనా కలుపుకోవచ్చు. కొంచెం స్పైసీకి తగ్గట్టు ఒక 1.5 స్పూన్ కారం కలుపుకున్నాను. దాంతోపాటుగా కొంచెం వాము కూడా వేసుకున్నాను. వాముతో పాటు కొంచెం వీటితో పాటు నెయ్యి కూడా వేసుకొని మొత్తం పిండిని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా మనం ముందుగానే మినపప్పు పెసరపప్పు బీట్రూట్ని బాగా ఉడకపెట్టాము కదా, చల్లార్చి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పప్పుని తీసుకెళ్ళి పిండిలో కలుపుకోవాలి మెత్తగా. మనం ముందుగానే వాటర్ కాగపెట్టుకొని పెట్టుకున్నాము కదా, ఆ వాటర్ని ఇవి రెండింటిని కలుపుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటే ఇలాగ మెత్తగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కలిపిన పిండిని ఇట్లా రెడ్ బన్ పకోడీ లాగా మనం పకోడీ వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా చక్కెరలైనా ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ జొన్న పకోడీ రెసిపీ రెడీ.